తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకి కులగణన చేపట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఉన్నారు కాబట్టి వారికి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయించి గవర్నర్ దగ్గరకు పంపించి కేంద్ర ప్రభుత్వానికి పంపింగా ద్వంద్వ వైఖరి, ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరి ఈ విషయంలో స్పష్టంగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి, బీజేపీ బీఆర్ఎస్ నాయకుల విపరీత ధోరణులు దీంట్లో కనపడుతున్నాయి. ఇక్కడేమో బంధుకు పిలుపునిస్తారు, అక్కడేమో బిల్లు కట్టుకుంటారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్ని మభ్యపెట్టడం ఇప్పటికన్నా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్ణి మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లానే నేను కొంతమంది నాయకులు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లెక్క, ఇక్కడ ఒక వర్గము ఇంకొక వర్గము రెండూ కలిసిపోయి మేము ఈరోజు సీసీడీలో మీటింగ్ పెడుతున్నాం, అడ్డుకుంటున్నామని అవగాహన లేకుండా మాట్లాడటం చాలా విడ్డూరం. ఎంతో సీనియర్ అయిన బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఈ విషయంలో అంత అవగాహన లేదా మీకు? మేము సీసీడీలో ఏ విధంగా మీటింగ్ పెడుతున్నామని మీరు అనుకున్నారు? మేము ఏదైనా పత్రికా ప్రకటన ఇచ్చినామా, లేకపోతే ఎవరికైనా చెప్పినామా అండి? నిన్న ప్రత్యేకంగా దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి అడ్డుకుంటామంటే ఎంతవరకు తెలంగాణ ప్రజల్ని ఇంకా పిచ్చోళ్ళ చేద్దామన్న మీ ఆలోచన? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నిన్న ఏదైతే గౌరవ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు గారు, పోచారం భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిన్న మా వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వర్ణి మండల కేంద్రంలో వ్యాపార సంస్థలందరికీ ఈరోజు బంధుకు సహకరించమని కోరగానే మేము అడిగిన వెంటనే మా వర్ణి మండల కేంద్రంలోనే వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బంధుకు సహకరించినందుకు వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఇప్పటికన్నా స్పందించి కాంగ్రెస్ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలారా ఈ 42% రిజర్వేషన్ అమలుకు కేంద్రంతో కొట్లాడి, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, ఇక్కడికి వచ్చి మళ్ళీ 42% రిజర్వేషన్ కావాలి మాకని ఎందుకు అంటున్నారు? మీ నరేంద్ర మోడీని ఒప్పేయండి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి. అది చేతగాక తెలంగాణ ప్రజలను ఎందుకండి పిచ్చోళ్ళ చేస్తున్నారు? తెలంగాణ ప్రజల అమాయకులా? మీ వల్ల పడరండి. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితోటి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బంధుకు సహకరించిన వర్ణి మండల పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.